ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం మహనీయమూర్తుల గాథలు అనే ఈ కార్యక్రమంలో అనేక మంది సంఘ సంస్కర్తలు సమాజ ప్రగతికై కృషి చేసిన మహనీయమూర్తుల గాథలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి గురించి తెలుసుకుందాం. 1862వ సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు జన్మించారు. మచిలీపట్నం వారి జన్మస్థలం. తండ్రి సుబేదార్ అప్పయ్య నాయుడు సైనికోద్యోగి. నాయుడు గారి బాల్యదశ అంతా వివిధ సైనిక స్థావరాల్లోనే గడిచింది. సాధారణ విద్య నేర్చుకునే రోజుల్లో తండ్రి ఉత్తర హిందుస్థానంలోని బాదాలో పనిచేస్తున్నారు. అక్కడ చదువుకునే రోజుల్లోనే ఆయనకు గొప్ప సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ పేరు పరిచయమైంది. సతీసాగమన దురాచారాల నుండి సమాజాన్ని తప్పించేందుకు ఆ మహనీయుడు పడిన తపన, చేసిన త్యాగాలు అవన్నీ తెలియడంతో చిన్నతనంలోనే నాయుడు గారి మనసులో సంస్కరణ బీజాలు బలంగా పడ్డాయి. ఆయన స్థాపించిన బ్రహ్మ సమాజం గురించి, దాని ఉదాత్త భావాల గురించి ఆయన తెలుసుకున్నారు. హైదరాబాద్లో మెట్రిక్ చదివే రోజుల్లో అఘోరనాథ చట్టోపాధ్యాయ, కవికోకుల సరోజినీ నాయుడు గారి తండ్రి గారితో ఆయన గురుత్వంలో జ్ఞాన సముద్రం మరింత విస్తృతమైంది. ఇక ఎఫ్ఏ చదువుకునే రోజుల్లో మహావక్త శివనాథ శాస్త్రి గారి ఉపన్యాసం వినే భాగ్యం కలగడంతో ఆయన విలువలు మరింత ఉన్నతంగా పెంపొందాయి. 1897 సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి నాయుడు గారు అపార పాండిత్యాన్ని, గొప్ప సంస్కరణ భావాలను, అద్భుతమైన వాగ్దాటిని సముపార్జించగలిగారు. అందరిలా సామాజిక దురాచారాలను చూస్తూ కూర్చుని మనం ఏం చేయగలం అనే నిరాశా దృక్పథంతో ఉండకుండా స్వయంగా పూనుకుని ఏదైనా చెయ్యాలి అనే పట్టుదల, అద్వితీయమైన సాహసం ఆయనలో పెంపొందాయి. రాజా రామ్మోహన్ రాయ్, విద్యాసాగర్, వీరేశలింగం గారుల వలనే నాయుడు గారు ఆ రోజుల్లో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించారు. వాటి నిర్మూలనకై కృషి చేశారు. నాయుడు గారు గొప్ప విద్యావేత్త. పలు కళాశాలల్లో ఉపన్యాసకుడిగా, పిఠాపురం రాజావారి కళాశాల ప్రిన్సిపాల్గా, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా పలు ఉన్నత పదవులు నిర్వహించారు. సంఘ సంస్కరణ విషయంలో కాకినాడలో ఉన్న కాలంలో ప్రత్యేకించి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. పిఠాపురం రాజావారి సహకారం కూడా విస్తృతంగా లభించడంతో ఆయన ఈ కృషిని మరింత విజయవంతంగా చేయగలిగారు. విద్యావేత్తగా వెంకటరత్నం నాయుడు గారు పేరెన్నికగన్న ఉపాధ్యాయులు. షేక్స్పియర్, వర్డ్స్వర్త్, గెరే, కార్లైల్, మిల్టన్, టెనిసన్ మొదలైన ఆంగ్ల మహారచయితలపైన నాయుడు గారు మహాద్భుతంగా ఆంగ్ల భాషలో మాట్లాడుతుంటే వినడం ఒక అనుభవం. ఆయన ఉపన్యాసాలకు పాశ్చాత్యులు సైతం మంత్రముగ్ధులైపోయేవారు. బ్రహ్మ సమాజ కార్యక్రమాల విషయంలో కానీ, కళాశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో కానీ ఆయన వాక్పటిమ రుచి చూసిన వారు జీవితాంతం వాటిని మర్చిపోలేరు. అందుకే ఆయన శిష్యులు ఆయనకు పరమ ఆప్తులుగా ఉండేవారు. నాయుడు గారు తరగతిలో క్రమశిక్షణ గొప్పగా పాటించేవారు. విద్యార్థులు తరగతి బయట నాయుడు గారితో మిత్రుల వలె ఉండేవారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం, ప్రేమ అతి సహజంగా ఉండేవి. నాయుడు గారి పాండిత్యం, వక్తృత్వం, అభిమానం, ఉత్సాహం కారణంగా వారి ఉపన్యాసాలు విద్యార్థుల హృదయాల మీద చెరగని ముద్ర వేసేవి. విద్యార్థుల నైతిక జీవనం మెరుగుపరచడం, ఆధ్యాత్మిక ఆలోచనలు సరిదిద్దడం వారి ఉపన్యాసాల లక్ష్యం. వారి బోధల వల్ల హిందువులుగా ఉన్న విద్యార్థులు క్రిస్టియన్లుగా మారడానికి ఇష్టపడేవారు కాదు. దీంతో వారికి నోబెల్ కళాశాల లెక్చరర్ పదవికి రాజీనామా ఇవ్వవలసి వచ్చింది. 1911లో పిఠాపురం రాజావారి కళాశాలలో, పిఆర్ కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకొని సహవిద్యకు ఆయన ఆద్యులయ్యారు. 1925లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపచేశారు. 1924లో బ్రిటిష్ ప్రభుత్వంచే నైట్హుడ్ పురస్కారాన్ని పొందారు. ఆయనకు 1884లో బిఏ చదువుతూ ఉండగానే పెళ్లి జరిగింది. అయితే పెళ్ళైన 5 ఏళ్లకే భార్య మరణించింది. ఆ తరువాత ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం తెల్లటి దుస్తులే ధరించారు. పేద విద్యార్థులను, అనాథులను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించేవారు.
తన నెలసరి ఆదాయంలో కొద్ది భాగం ఉంచుకొని మిగతాది పేద విద్యార్థులకే వినియోగించేవారు. విజ్ఞానాభివృద్ధి కొరకు తన గురువైన డాక్టర్ మిల్లర్ పేరిట మద్రాస్ విశ్వవిద్యాలయంలో 10,000 రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు. నాయుడు గారు పిట్టకథలు, చలోక్తులు చెప్పి పాఠాన్ని ఆసక్తికరంగా బోధించేవారు. ఒకరోజు నాయుడు గారు 40 మంది విద్యార్థుల కాంపోజిషన్ పుస్తకాలు మోసుకుంటూ తన గదికి వెళ్తున్నారట. ఇంతలో ఒక కొంటె విద్యార్థి ఆయనను చూసి, "ఏమిటి సార్, గాడిద బరువు మోస్తున్నట్టున్నారే" అని అన్నాడట. దానికి ఆయన, "అవును, ఒక గాడిద బరువు కాదు, 10 గాడిదల బరువు ఇది" అన్నారట చలోక్తిగా. నాయుడు గారు తయారు చేసిన ప్రియ శిష్యుల్లో కోకా సుబ్బారావు, పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలగు వారిని ముఖ్యులుగా పేర్కొనవచ్చు. నేటి ఉపాధ్యాయులకు నాయుడు గారు గొప్ప ఆదర్శ ఉపాధ్యాయుడిగా చెప్పవచ్చు. అన్యాయం అనేది ఎక్కడ జరిగినా సహించలేని స్వభావం ఆయనది. ఈ విషయంలో కందుకూరి గారితో పోల్చదగిన వ్యక్తి నాయుడు గారు. వీరేశలింగం గారిది బలహీనమైన దేహం, ఈయన ఆజానుబాహువుడు. వీరేశలింగం గారిలో ఉన్న హద్దుమీరిన ఆగ్రహం, ఆవేశం ఈయనలో ఉండేవి కావు. నాయుడు గారు కేవలం ప్రేమమూర్తి. బ్రహ్మ సమాజంలోని సిద్ధాంతాలను, అందులోని ఏకేశ్వరోపాసనను, సంస్కరణ దృష్టిని జీర్ణించుకున్నవారు. ఒక జీవిత చరిత్రకారుడు అన్నట్లుగా వీరేశలింగం పంతులు గారిది మార్తాండ తేజం, నాయుడు గారిది దివ్య జ్యోత్స్నం. శత్రువును కూడా ప్రేమించగల హృదయం ఆయనది. నాయుడు గారు సాంఘిక స్వచ్ఛత అనే ఉద్యమానికి మూలపురుషులు. సాంఘిక స్వచ్ఛతను సాధించడానికి సాని స్త్రీల ఉద్ధరణ, వివాహాలలో భోగం మేళాలు లేకుండా చూడడం, మద్యపాన నిర్మూలన, మహిళాభ్యుదయం, వితంతు స్త్రీ పునర్వివాహం, అంటరానితనం నిర్మూలన జరగాలని నాయుడు గారు భావించారు. 19వ శతాబ్దంలో సాని వృత్తి చాలా స్థిరపడిపోయింది. బహిరంగ వేడుకలన్నిటిలోనూ సాని వాళ్ళ నృత్యం తప్పనిసరి. అంతేకాక భోగం వాళ్లను ఉంచుకోవడం ప్రతిష్టాకరమైన విషయంగా ఉండేది. నృత్యం, గానం ఇలాంటి లలిత కళలు సంసార స్త్రీలు నేర్చుకోకూడదని, ఆ విద్యలు సానివారికి మాత్రమే పరిమితమని అభిప్రాయం ఉండేది. ఆ రోజుల్లో దేవదాసి వ్యవస్థ కూడా ఉండేది. కొందరు తల్లిదండ్రులు తమ మొక్కు తీర్చుకోవడానికి తమ కుమార్తెలను దేవదాసీలుగా చేసేవారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవాలయాల్లో నృత్యం చేస్తూ ఉండడం, దేవుని ఊరేగింపులు జరిగినప్పుడు వీధుల్లో నృత్యాలు చేయడం వీరి పని. ఈ పనులు చేసినందుకు చాలా తక్కువ జీతాలు మాత్రమే ఇస్తూ ఉండేవారు. ఇది సరిపోకపోవడంతో వారు వ్యభిచారంలోకి దిగేవారు. దాంతో ఆరోగ్యాలు పాడు చేసుకొని అగాధాల్లోకి కూరుకుపోయేవారు. ఇక మద్యపాన వ్యసనం పరిణమించడంతో ఎన్నో కుటుంబాల్లోని పురుషులు దానికి దాసులయ్యేవారు. దీని ఫలితంగా ఎన్నో పచ్చని కుటుంబాలు నాశనమయ్యేవి. వీటన్నిటినీ వ్యతిరేకిస్తూ వెంకటరత్నం గారు సాంఘిక స్వచ్ఛతా ఉద్యమాన్ని నిర్వహించారు. సాని స్త్రీల ఉద్ధరణ, వారిని వృత్తి నుండి మాన్పించడం, విద్యావంతులను చేయడం, వివాహాలకు భోగం మేళం పెట్టే ఏర్పాటును మాన్పించడం, మద్యపాన వ్యతిరేక ప్రచారం, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, అస్పృశ్యత నివారణకు కృషి చేయడం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వెంకటరత్నం నాయుడు గారి కృషి వీరేశలింగం గారి కృషికి కొనసాగింపు అని చెప్పాలి. వీరేశలింగం గారు ఈయన కృషిని మెచ్చుకొని తన హితకారిణి సమాజానికి కొన్నాళ్ళు ఆయనను అధ్యక్షుడిగా కూడా చేశారు. పిఠాపురం రాజాగారి వలనే నాయుడు గారు కూడా బ్రహ్మ సమాజికులు కావడంతో మహాపండితుడైన వెంకటరత్నం నాయుడు గారిని రాజావారు తమ కళాశాలకు ప్రిన్సిపాల్గా రావలసినదిగా కోరడంతో ఆ విధంగా నాయుడు గారికి తాను చేపట్టిన సంఘ సంస్కరణ కార్యక్రమాలకు ఒక పెద్ద అండ లభించింది. సమాజంలో బలహీనులుగా, తక్కువ వారుగా చూడబడుతున్న స్త్రీలను, దళితులను సామాజిక గౌరవం పెంపొందేలా చేయాలంటే వారిని ఉన్నత విద్యావంతులుగా చేయడం ఒక మార్గమని ఆయన భావించారు. కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో స్త్రీలను, దళితులను చేర్చుకోవడమే కాక వారికి ఉచిత విద్యాబోధన కూడా ఏర్పాటు చేశారు. ఆయన మద్రాసు శాసన పరిషత్తు సభ్యుడిగా ఉండే రోజుల్లో మద్యపాన నిషేధం ఉండాలని ప్రతిపాదించారు. కానీ సభ్యులెవరూ అంగీకరించకపోవడంతో అది అమల్లోకి రాలేదు. ఆ రోజుల్లో అందరూ అంటరానివారుగా భావించే వారి పిల్లలను
ఆయన తన ఇంట కన్నబిడ్డల్లా పెంచారు. అగ్ర కులాల వారితో ఆ పిల్లలకు వివాహాలు జరిపించారు. ఎవరిని అస్పృశ్యులుగా తీర్మానించే అధికారం మనకు లేదనేవారు ఆయన. అలా భావించేవారే అస్పృశ్యులనేది నాయుడు గారి దృక్పథం. ఒకానొక సందర్భంలో హరిజన సేవకు కంకణం కట్టుకున్నానని బాజాలు వాయించే ఒక పెద్దాయన తమ జిల్లా హరిజన సేవా సంఘానికి అధ్యక్షత వహించమని నాయుడు గారిని కోరారు. నాయుడు గారికి ఆయన గురించి తెలుసు. ఆ పెద్దాయన హరిజనాభ్యుదయం మీద ఆసక్తి ఉన్నది కానీ హరిజనులకు ఇతర కులాల వారితో వివాహం చేయించే విషయంలో ఆసక్తి లేదట. నాయుడు గారికి ఇది కూడా ప్రీతిపాత్రమైన విషయం. అందుకే ఆ పెద్ద మనిషితో ఒక్క షరతు మీద మీ కోరికకు అంగీకరిస్తాను. నా ధ్యేయం అస్పృశ్యత నివారణ ఒక్కటే కాదు, కుల నిర్మూలనకు కూడా నేను పాటుపడుతున్నాను. హరిజనులకు ఇతర కులస్తులతో అంతర్వర్ణ వివాహాలు జరిపించేందుకు అవకాశం ఉంటేనే మీ సంస్థలో నేను చేరతాను అని అన్నారు. అంతటి విశాల దృక్పథం ఆయనది. నాయుడు గారికి అనాథల సేవ, అందున అనాథ శిశు సేవ అత్యంత ప్రీతిపాత్రమైనవి. మహారాజా వారి సహకారంతో ఇతర ఉదారుల పూనికతో నాయుడు గారు 1909లో కాకినాడలో అనాథ శిశు సంరక్షణాలయాన్ని స్థాపించారు. అనాథల పోషణ సమాజపు ప్రాథమిక కర్తవ్యం. ఎక్కడైతే అనాథుల ఆర్తనాదం నిర్లక్ష్యం చేయబడుతుందో ఆ సమాజం క్షీణించిపోతుంది అనేవారు. నాయుడు గారి నిర్వహణలో నడిచే అనాథ శిశు సంరక్షణాలయంలో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలబాలికలు తల్లిదండ్రుల ఆర్థిక కారణాల వల్ల కానీ, తల్లి అజ్ఞానంతో చేసిన పొరపాటు వల్ల కానీ అనాథలుగా రోడ్డు మీద చెత్త కుండీల్లోనూ వదిలేసిన శిశువులను అనాథ శరణాలయంలో పెంచి పెద్ద చేసేవారు. వారికి విద్యాబుద్ధులు నేర్పి వివాహాలు చేసేవారు. పెళ్ళైన ఆడపిల్లల పురుడు పుణ్యాల బాధ్యతను కూడా శరణాలయం వహించేది. ఇందుకు కావలసిన ధనం ఎవరు సమకూర్చినా పూర్తి నిర్వహణా బాధ్యత మాత్రం నాయుడు గారిదే. ఆ శరణాలయంలో పిల్లలను ఎంత బాగా చూచేవారంటే తల్లిదండ్రులు ఉన్న కొందరు పిల్లలు కూడా తమకు ఎవరూ లేరని చివరికి శరణాలయంలో చేరిపోయేవారట. ఆ విషయం బయటపడిన తర్వాత కూడా వారిని క్షమించడంలోనే ఉంది నాయుడు గారి ఔదార్యం. శరణాలయంలోని అనాథ బిడ్డలు పిఠాపురం రాజావారిని నాయనగారని, నాయుడు గారిని పెదనాయనగారని పిలిచేవారు. నాయుడు గారు చేసిన మరో ముఖ్యమైన కృషి వేశ్యా కులవృత్తి నిర్మూలన. దీని గురించి మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.